ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మొత్తం ఈ 10వ తరగతి ఎగ్జామినేషన్స్ కి ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన పరీక్షల్లో 6,22,538 మంది ఈ ఎగ్జామినేషన్స్ కి అపేర్ కావడం జరిగింది. దీనికి సంబంధించి పాస్ అయిన వాళ్ళు 5,60,60,253 మంది పాస్ అయ్యారు. ఇది పాస్ పర్సెంటేజ్ తీసుకుంటే 91.92% మొత్తం పాస్ కావడం జరిగింది. దీంట్లో మనం కొంత అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. 2016 అలాగే 2015 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా జరిగిన ఈ 3 సంవత్సరాలు ఈ పాస్ పర్సెంటేజ్ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే 91.92% వచ్చిందో లాస్ట్ ఇయర్ 94.52% వచ్చింది. అలాగే 2015లో తీసుకుంటే 91.42% రావడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం 2.60 మీరు కొద్దిసేపు ఆపితే మీరు మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. 2.60% లాస్ట్ ఇయర్ కంటే కూడా తగ్గింది. ఇందులో బాయ్స్ మొత్తం అపీర్ అయిన వాళ్ళు 3,14,471 మంది అపీర్ అయితే 2,88,909 మంది పాస్ కావడం జరిగింది. పర్సంటేజ్ తీసుకుంటే 91.87% బాయ్స్కి వచ్చింది. అలాగే గర్ల్స్ తీసుకుంటే 2,95,031 మంది ఎగ్జామినేషన్స్కి అపీర్ అయితే 2,71,344 మంది బాలికలు పాస్ కావడం జరిగింది. ఇది పర్సంటేజ్ తీసుకుంటే 91.97, అంటే బాయ్స్ది 91.87, గర్ల్స్ 91.97, అంటే కొంచెం స్లైట్గా గర్ల్స్ పాస్ కావడం జరిగింది. అలాగే ప్రైవేట్ క్యాండిడేట్స్ మొత్తం 13,036 మంది ఎగ్జామినేషన్స్కి అపీర్ అయ్యారు. వీళ్ళు పాస్ అయిన వాళ్ళు తీసుకుంటే 8,262 మంది పాస్ కావడం జరిగింది. ఇది పర్సంటేజ్ తీసుకుంటే 63.38% వచ్చింది. అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా పాస్ పర్సంటేజ్లో ఏ డిస్ట్రిక్ట్ హైయెస్ట్ వచ్చింది, అలాగే ఏ డిస్ట్రిక్ట్ లోయెస్ట్ వచ్చింది కూడా మనం ఎవ్రీ ఇయర్ మనం అనాలిసిస్ తీసుకుంటాం. మరి అందులో ఈసారి హైయెస్ట్ పర్సంటేజీ ఈస్ట్ గోదావరి, అలాగే లోయెస్ట్ పర్సంటేజ్ వచ్చి చిత్తూరు. ఇది ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్ వరుసగా కూడా లోయెస్ట్ పర్సంటేజ్ చిత్తూరే వస్తూ ఉంది. హైయెస్ట్ అయితే లాస్ట్ 2 ఇయర్స్ కడప వచ్చింది, ఈసారి ఈస్ట్ గోదావరి వచ్చింది. ఈస్ట్ గోదావరిలో పర్సంటేజ్ తీసుకుంటే 97.97%, అంటే హైయెస్ట్ పర్సంటేజ్ ఈస్ట్ గోదావరిలో వస్తే చిత్తూరు ఏదైతే లోయెస్ట్ వచ్చిందో ఇది 80.55. ఈసారి హైయెస్ట్కి లోయెస్ట్కి వేరియేషన్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. దాదాపు 17% అబౌవ్ వేరియేషన్ వచ్చింది. పోయిన సంవత్సరం ఈ హైయెస్ట్కి లోయెస్ట్కి అంత వేరియేషన్ లేదు. అలాగే ఈ నెంబర్ ఆఫ్ స్కూల్స్ మొత్తం తీసుకుంటే 11,143 స్కూల్స్. ఈ 100% క్యాండిడేట్స్ పాస్ అయిన స్కూల్స్ ఉన్నాయి. అవి తీసుకుంటే 4,102 స్కూల్స్లో 100% పాస్ వచ్చింది. అది ప్రీవియస్ ఇయర్ 4,217, అంతకుముందు తీసుకుంటే 3,645, లాస్ట్ ఇయర్ కంటే ఒక 115 ఈ సంవత్సరం తగ్గాయి. అలాగే నెంబర్ ఆఫ్ స్కూల్స్ విత్ 0% పాస్, ఇవి ఈ సంవత్సరం 2 ఉన్నాయి. ఆ 2 కూడా ప్రైవేట్ స్కూల్స్. అవి కూడా ఏంటంటే క్యాండిడేట్ 1 క్యాండిడేట్ ఇన్ ఈచ్ స్కూల్లో
అటెండ్ అయ్యారు. అది పాస్ కాకపోవడం వల్ల 0% పాస్ కింద ఆ 2 వచ్చాయి. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెక్యూర్డ్ 10 GPA. ఏదైతే ఈరోజు మనం 10th క్లాస్లో ర్యాంకులు తీసేసిన తర్వాత గ్రేడింగ్ సిస్టమ్ పెట్టాం. దీంట్లో 10 GPA తీసుకుంటే మొత్తం 18,225 మంది 10 GPA సాధించిన స్టూడెంట్స్ ఈసారి మనకు వచ్చారు. ఇది చాలా అబ్నార్మల్గా పెరిగింది. మనకి ప్రీవియస్ ఇయర్ అంతకుముందు 2 సంవత్సరాలు తీసుకుంటే కూడా 15లో 4,680 మంది 10 GPA సాధిస్తే 16లో 6,444 10 GPA సాధిస్తే ఈ సంవత్సరం అది 18,225 మంది ఈ 10 GPA సాధించడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఈ 10 GPA సాధించిన డిస్ట్రిక్ట్స్లో ఏదైతే హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ వచ్చిందో అదే జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాలో హైయెస్ట్ 10 GPA 2,826 మంది అక్కడ ఈస్ట్ గోదావరి జిల్లా అలోన్ రావడం జరిగింది. అలాగే లోయెస్ట్ నెంబర్ తీసుకుంటే మన పక్కనున్న విజయనగరం జిల్లా, ఈ జిల్లాలో 525 మంది 10 GPA రావడం జరిగింది.